నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. 2013లో లక్ష్మణరావు అనేటువంటి ఒక వ్యక్తి తనకున్న 605 గజాల స్థలాన్ని మణికొండ రామారావు అనేటువంటి వ్యక్తికి విక్రయించడం జరిగిందని, విక్రయానికి సంబంధించిన పూర్తి డబ్బులు తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, 2015లో నాకు ఇంకొంత డబ్బులు రావాలని రామారావుపై కోర్టులో ఒక పిటిషన్ వేయగా, దానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ని చేసుకుని కోర్టులో కాంప్రమైజ్ కావడం జరిగిందని, తదనంతరం 2018లో ఈ యొక్క భూమిని మణికొండ రామారావు గారు స్థానికులైనటువంటి గోడ రాజేందర్, బుచ్చేష్ యాదవ్, ఓంకార్ యాదవ్ లకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విక్రయించడం జరిగిందని, 2023లో మళ్లీ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అని చెబుతూ భూముల యొక్క ధరలు పెరిగిన తర్వాత మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు ఇంకా రావాలని పోలీస్ మరియు రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి చేస్తూ ఉండగా, ఇదే విషయానికి పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయగా కేసు చేయకుండా తిరిగి మా పైననే కేసును బనాయించడం జరుగుతుందని, పూర్తిగా కోర్టులో ఉన్న సివిల్ కేసుల్లో మెదక్ జిల్లా పోలీసులు తలదూర్చి వ్యాపారస్తులపైన, రాజకీయ నాయకులపైన అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందని, భూక్రయ విక్రయాల్లో పూర్తి డబ్బులు ఇచ్చి భూమి కొన్న తర్వాత ఇలా పోలీసులు కేసులు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇలా అక్రమార్కులకు ఒకే భూమిని 2-3 సార్లు విక్రయించే వారిని పోలీస్ మద్దతుగా ఉండడం సమంజసం కాదని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు ఒత్తిడి చేసి పోలీస్ వారితో కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన తెలియజేశారు. ఇందులో భాగంగా మణికొండ రామారావు, గోడ రాజేందర్, వనముల బుచ్చేష్ యాదవ్, వనముల ఓంకార్ పాల్గొన్నారు. పూర్తి సమస్యలను కూడా రామారావు గారు భూస్కంధాలకు తీసుకొని రామారావు గారు ఎన్నైతే డబ్బులు బాకీనో అన్ని డబ్బులను ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చేయలేకపోతే ఆ సమస్యలన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఈయన అప్పుడు క్లోజ్ అయినాయి కాబట్టి ఆయన వేసిన ఏదో కోర్టులో అయితే నా డబ్బులు బాకీ అని ఏదైతే కేసు వేసిందో ఆ కేసు విడ్రా పెట్టుకున్నంటే సేల్ కన్సిడరేషన్ అయిపోయింది, విడ్రా కూడా పెట్టుకున్నాను. వాళ్ళ అన్నదమ్ములతో పంచాయతీ ఉంది అంటే దానికి క్లారిటీ లేదంటే అని చెప్పేసి ఏం చేసిండు, ఇంత కాదు ఇంత తీసుకో, కానీ కొన్ని డబ్బులు అయితే నాకు రేపు అవన్నీ డబ్బులు గిబ్బలు నేను తీపిచ్చేసిన తర్వాత నాకు ఇద్దు అంటని చెప్పి ఈయనకు డబ్బులు కొన్ని ఆపుకొని ఈయన రిజిస్ట్రేషన్ చేసేసిండు. ఆయన తీరా టైం ఏమైనా ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఇవ్వాల్సిన దానికంటే డబ్బులు అయిపోయినాయి. అంటే ఆడ ఉన్న డబ్బులలో కానీ ఇంకా మిగతా ఒక వేరే పెట్టుడు కొంతమంది బొందలు కానీ వాళ్ళకి ఏదైనా ఉంటే అరగానే క్లియర్ చేసిండు. తీరా ఆయన దగ్గర పోతే ఆయన అడ్రస్ లేదు, ఏం లేదు. ఇక ఇప్పుడు 30 లక్షలు ఉన్నాయి కానీ 30 లక్షలు ఇచ్చారు, ఆయనకి ఇవ్వలేదు. ఖర్చు పెట్టమని చెప్పిండు. అదే అక్కడ ఖర్చు పెట్టడానికి పూర్తి అయిపోయినాయి డబ్బులు. ఎప్పుడైతే ఖర్చు పెట్టడం పూర్తయిందో డబ్బులు గొడవ నడుస్తున్నారు. అలా ముందు క్లియర్ చేసి వారం పోయింది, నెల పోయింది, 6 నెలలు పోయింది. ఏమైంది మాకు అయితలేదు, మీరే మాట్లాడి క్లియర్ చేసుకోమంటే కొద్దిగా డబ్బులు ఆపిన ఉంటాయి. ఆ డబ్బులు ఆపినందుకు ఆయన మళ్ళీ నా మీద కేసు వేసిండు, సమస్యలు క్లియర్ చేసేసిండు. ఇప్పుడు నాకు సంబంధం లేదు. అప్పట్లో నేను చాలా పెట్టినాను, 40-50 లక్షలు పెట్టిన. అది అయిపోయినాక మళ్ళీ అప్పుడు వచ్చి నా చెక్స్ రిటర్న్ చేయండి, మిగతా డబ్బులు తీసుకోమని చెప్తే అప్పుడు ఏం చేసింది, ఇక వాటి పత్రాలు కేసు వేసింది. దాని మీద కేసు వేస్తే కోట్లతో మొత్తం ఇచ్చిన డబ్బులు అన్నితో సహా రాసి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది. 2015 నేను 3 సంవత్సరాలు చూసిన. మళ్ళీ ఏది మనోజు వీళ్ళంతా కాంప్రమైజ్ అవుతారేమో, కడదాం ఇట్లా ల్యాండ్ తీసుకుంటాను. అయితే తీసుకుంటా అంటే మీరు చూసినాక మీరు పార్టీషన్ నీది అన్నీ అయిపోయినాయని అడిగితే ఓకే పార్టీషన్ నీది అయిపోయింది, మళ్ళీ ల్యాండ్ అమ్మకానికి పెట్టామంటే చూసినాను. చూసినాక ఆయన 650 గజాలు వస్తుందంటే మేము పొడిస్తే 605 గజాలు వస్తే 605 గజాలకు మేము డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని చేసినాము. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని అయిపోయింది. రిజిస్ట్రేషన్ అంటే కూడా సేల్ డీడ్ క్లియర్, వెరీ క్లియర్ సేల్ డీడ్. వాళ్ళ అమ్మ కూడా బతుకుని ఆయన తీసుకున్నాడు. తర్వాత ఏమైంది, అప్పుడు కొద్దిగా ఎస్సీలని బొంద ఉంది, అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాక కొద్ది డబ్బులు ఆప్షన్ చేసిండు. అవి క్లియర్ అయినాక దానికి ఎంత డబ్బులు అయితే అవుతాయో అవి ఖర్చు అయినాక మిగతా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పాను. అయితే అది మొత్తం క్లియర్ చేసినాక ఏం చేసిండు, ఈయన నా మీద కేసు వేసిండు. మళ్ళీ ఆయన పైసలు మొత్తం ఇవ్వాలి, నాకేం సంబంధం లేదు, క్లియర్ చేసినా కేసు వేస్తే
కేసు కూడా కోర్టులో కాంప్రమైజ్ అయిపోయింది. కోర్టులో డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యిండు. ఇది ఒక్క నిమిషం. ఇక్కడ కాంప్రమైజ్ అయినటువంటి జడ్జిమెంట్ కాపీ కోర్టులో కాంప్రమైజ్ రామారావు లక్ష్మణరావు కోర్టులో కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తీసేసుకొని కాంప్రమైజ్ అయ్యింది. జడ్జిమెంట్ కాపీ ఇది అందరూ విలేకరులకు అందజేస్తాము. ఒకసారి ఇది పిటిషన్ కాదు, జడ్జిమెంట్ కాపీ కోర్టులో జడ్జిమెంట్.